కష్టపడాలి, ఎంత ప్రార్థన చేయాలి. మనము దేవుని సన్నిధిలో నీ స్నేహితులను గురించి, నీ ఇరుగు పొరుగు వారి గురించి ప్రతిరోజు కన్నీళ్లతో మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాన్ని కదిలిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఫస్ట్ ప్రార్థన చేయాలి. ఫస్ట్ మనము ప్రార్థన చేసిన తర్వాత కన్నీళ్లతో మనము ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు దేవుని గురించి వాళ్ళకు తెలియచేయాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో కార్యం చేస్తాడు. ప్రకటించవలసిన బాధ్యత మనది, కార్యం చేయవలసిన బాధ్యత ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతిని గూర్చి, తీర్పును గూర్చి మరియు పాపమును గురించి ప్రజలను ఏం చేస్తాడంటే ఒప్పింపజేస్తాడని బైబిల్ తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. కానీ వారికి ప్రకటన చేయకపోతే, చెప్పకపోతే వాళ్ళు ఏ విధంగా వింటారు, ఏ విధంగా వాళ్ళు విశ్వసిస్తారు, ఏ విధంగా దేవుని నామంలో ప్రార్థన చేస్తారు, ఏ విధంగా వాళ్ళు రక్షణ పొందుకుంటారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన, సంఘానికి ఇచ్చిన గొప్ప బాధ్యత ఏంటంటే సువార్తను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం గట్టిగా. ఆమేన్ చెప్పుదాం. హల్లెలూయా. ఆదిమ సంఘము వాళ్ళు సువార్తను ప్రకటించినారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తల కార్యము మనం 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుందాం. వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. వారు దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటుంటే అనేక ప్రజలు వేల సంఖ్యలో దేవుని సన్నిధికి వస్తున్నారు, మార్చబడతా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఈ యొక్క పరిసయ్యులు, తర్వాత అధికారులు, పెద్దలు, శాస్త్రులు పేతురు, యోహాన్ని పిలుచుకొని ఏ నామమును బట్టి, ఏ అధికారమును బట్టి కార్యములు చేస్తా ఉన్నారు అని వారిని ప్రశ్నించినారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రశ్నించినప్పుడు వారు యేసు నామమును బట్టి చేస్తా ఉన్నామన్నారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. యేసు నామంలో గొప్ప శక్తి ఉంది. యేసు నామమును నువ్వు ప్రకటిస్తా ఉంటే హృదయాలు కదిలించబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. జీవితాలు మార్చబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. యేసు అనే నామములో, వాక్యములో గొప్ప శక్తి ఉంది. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఏదన్నా చెప్పండి కానీ ఒక్కటి ఏమంటున్నారు? యేసు అనే పదము ఉపయోగించొద్దు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. యేసు లేకుండా ఏది లేదు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హృదయాలు కదిలించబడాలంటే యేసు నామం ద్వారానే కదిలించబడతాయి. మీరు అన్ని ఏదన్నా బోధించండి, ఏదన్నా చెప్పండి మనుషులకు, కానీ యేసు నామమును బట్టి మాత్రము బోధించొద్దు అంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఇక్కడ వాక్యంలో మనం చదువుకున్నాం కదా, దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి మాట వినటం న్యాయము? మనం ఎవరి మాట వినాలి చెప్పండి? లోకస్తులు చెప్పిన మాట వినాలా? మనుషులు చెప్పిన మాట వినాలా? వద్దని ఆపివేస్తే ఆగిపోవాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మాట మనం వినాలి. దేవుడిచ్చిన ఆజ్ఞ మనము పాటించాలి. ఇక్కడ అందుకనే వారు ఏమంటున్నారంటే మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండడము, చెప్పకుండా ఉండలేము. ఆమేన్ చెప్తాం గట్టిగా. స్తోత్రం చెప్తాం. చెప్పకుండా ఎంతమంది ఉండగలుగుతున్నారు? యేసయ్య ద్వారానే మనం జీవిస్తాం, యేసయ్య ద్వారానే రక్షణ పొందుకున్నాం. కానీ చాలా మంది చెప్పలేకుండా ఉంటున్నారు, యేసయ్య గురించి ప్రకటించలేకుండా ఉంటున్నారు. మనం యేసయ్య గురించి చెప్పకుండా మనము ఎప్పుడు కూడా మానుకోకూడదు. ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ పని చేస్తున్నా యేసయ్య గురించి మనము చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. రెండు చేతులది గట్టిగా స్తోత్రం చెప్పుదాం. దేవుడు ఆ బాధ్యత మనకి ఇచ్చినాడు. అందుకని 1 కొరింథీ 16:9 అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడినది. అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు ప్రకటించకపోతే ఎవరికి శ్రమ చెప్పండి? మనకు శ్రమ. నీవు ప్రకటిస్తే దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ప్రజలు అనేకులు దేవుని వైపు త్రిప్పబడతారు, రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్ చెప్పుదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎంతో పెద్ద హాల్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇంతకుముందు చాలా అద్భుతంగా పెద్ద హాల్లో ఆరాధన జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చాలా పెద్ద హాల్లో వేల ప్రజలతో ఇక్కడ ఆరాధన జరుగును గాక.
అది ఎప్పుడు జరుగుతుంది? ఇంట్లో కూర్చుంటేనా? అది ఎప్పుడు జరుగుతుంది చెప్పండి, మాట్లాడండి. ప్రకటిస్తే, మనము దేవుని గురించి ఇతరులకు తెలియజేసినప్పుడు అనేకులు నూతన ఆత్మలు దేవుని సన్నిధికి వస్తారు, సంఘములో చేర్చబడతారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఈ రోజు మొదలుకొని మీరు అనేకుల్ని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చేదురు గాక. ప్రయత్నం చేయండి. ప్రతి సండే ఒక్కరినైనా కొత్త వారిని మందిరంలోనికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నీకు ఆశ ఉంటే తప్పకుండా దేవునికి సహాయం చేస్తాడు, తప్పకుండా దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఒక్కసారి చూడండి, ఒకసారి మందిరానికి రండి, ఒకసారి దేవుని మాటలు వినండి. దేవుడి కార్యం మీరు చూస్తారని వాళ్ళు నడిపించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవుని కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నెక్స్ట్ సండే నుండి మీరు ఒక్కరు రావద్దు. ఆమేన్ చెప్పుదాం. హల్లెలూయా. నెక్స్ట్ సండే నుండి ఒక్కరు రావద్దు, మీరు ఒక్కరే రావద్దు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఎవరన్నా ఒక్కరిని కొత్త వారిని మీరు తీసుకొని రండి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్ చెప్పుదాం గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మిమ్మల్ని వాడుకొనును గాక, అలాంటి కృప అనుగ్రహించును గాక, అభిషేకముతో నింపును గాక, ఆత్మతో నింపును గాక. మనము మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడే మనలో నుండి మాట్లాడతాడు. నువ్వు కాదు మాట్లాడేది. భయపడవలసిన అవసరం లేదు. బైబిల్ అందుకనే మనము అపోస్తలుల కార్యము 5వ అధ్యాయం 42వ వచనంలో ప్రతిదినము ప్రతి సంఘము ప్రతిరోజు ప్రతి దినము దేవాలయంలోను ఇంటింటను కూడుకొనుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండిరి. దేవునికి స్తోత్రం చెప్పారు. ఎప్పుడండి? ప్రతిదినము. అందరనండి ఈ మాట. ప్రతిదినము ఏం చేస్తా ఉన్నారు? యేసే క్రీస్తు అని ప్రకటిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఏ స్థలాలున్నా యేసే క్రీస్తును ప్రకటించుదువు గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సంఘం అంటది యేసుని గురించి ప్రకటించడం. దేవునికి స్తోత్రం. యేసు ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్చాలి సంఘము. ఆ బాధ్యత దేవుడు మనకి ఇచ్చినాడు. చివరిగా నేను చెప్పి ముగిస్తాను. లాస్ట్ 6th అక్షరము లెటర్ ఏంటంటే హెచ్ అనగా హోలీ స్పిరిట్ ద్వారా నడిపించబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా సంఘం నడిపించబడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ఆమేన్ చెప్పుదామా? ఆమేన్. లాస్ట్ పాయింట్ కి వచ్చేసిన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను 10 minutes లో ముగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఇచ్చిన టైం బట్టి 7 వరకు ఇచ్చిన రాయ్ గారు, అప్పటి వరకు నేను ముగిస్తాను టైం వరకు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి పరిశుద్ధాత్మతో సంఘము నడిపించబడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సంఘములు ఉంటేనే కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. పరిశుద్ధాత్మ లేకుండా ఏ కార్యములు మనము చూడలేము. దేవునికి స్తోత్రం చెప్పుదాం. పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆదిమ సంఘము ఫస్ట్ వాళ్ళ సంఘ సంఖ్య ఎంతమంది? 120 మంది ఉన్నారు. కానీ సంఘము ఒక్కసారి విస్తరించడానికి, వేల సంఖ్యలో విస్తరించడానికి కారణం ఏంటి? ఏం జరిగింది? పరిశుద్ధాత్మ సంఘములో కుమ్మరించబడి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో నింపబడిన తర్వాత సంఘము వేల సంఖ్యలో విస్తరించింది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పాలి. బైబిల్లో మనము అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుంటే, పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ అగ్ని సంఘం మీదకి దిగి వచ్చిన తర్వాత అందరూ దేవుని ఆత్మతో నింపబడినారు, అన్య భాషలతో మాట్లాడసాగినారు. తర్వాత అనేక వేల ప్రజలు అక్కడికి వచ్చినప్పుడు పేతురు నిలబడి వాక్యం బోధిస్తే అప్పుడు 3000 మంది ఒకేసారి రక్షణ పొందినారు. చెప్పకూడదాం. అలాంటి రివైవల్ యేసు నామమున ఈ సంఘంలో, ఈ ప్రాంతంలో యేసు నామమున వచ్చును గాక, లేపబడును గాక. అలాంటి ఆత్మాభిషేకము సంఘములో ప్రతి ఒక్కరి మీద దేవుడు ఈ రోజు కుమ్మరించును గాక, కుమ్మరించును గాక. ఆత్మ కొరకు ఆశ కలిగినప్పుడు, ఆత్మ కొరకు అడిగినప్పుడు ఆనాడు ఆదిమ సంఘము 120 మంది మేడ గదిలో చేరి వారందరూ కూడా పట్టుదలతో ఏక మనసుతో పరిశుద్ధాత్మ కొరకు వారు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థిస్తూ పట్టుదలతో అడిగినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ అగ్ని వారి మీదకి దిగి వచ్చినప్పుడు నీవు ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కరి మీద దేవుడు ఆత్మను కుమ్మరించును గాక. ఆత్మ కొరకు అడగాలి, ఆత్మ కొరకు వేడుకోవాలి, ఆత్మ కొరకు ప్రార్థించాలి, ఆత్మ కొరకు ఆశించాలి, ఆత్మ కొరకు దప్పిక కలిగి ఉండాలి. నన్ను అడుగు
వారికి నేను ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను నేను అనుగ్రహిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. దప్పిగొల్ల వారులారా నా యొద్దకు రండి, నేను అప్పుడు జీవజల నదితో నింపుతానని దేవుడు సెలవిస్తున్నాడు. లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం ఈ రోజు మన మధ్యలో జరిగించినట్లుగా, దేవుని కార్యములు జరిగించినట్లుగా, ఈ సంఘములో జరిగించినట్లుగా, మనము దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన మనము దేవుని కొరకు బలముగా నిలబడి గొప్ప కార్యాలు చేయనట్లుగా అభిషేకము దేవుడు నీకు ఇవ్వాలని రెండు చేతులతో అడుగుదాం. కళ మూసుకున్నాం. పరిశుద్ధాత్మ బలమైన సన్నిధి ఇక్కడ అల్లాడుతా ఉంది, అల్లాడుతా ఉంది. నూతన కార్యములు చేయడానికి దేవుడు ఆరంభించబోతా ఉంటున్నాడు. ప్రతి ఒక్కరి ఈ రోజు బలముగా ఆత్మాభిషేకముతో నింపబోతా ఉంటున్నాడు. అయ్యా నన్ను నింపుమైనా, నన్ను నింపుమైనా, నన్ను వాడుకుమైనా, నన్ను అభిషేకించండి. దేవుడు నింపుతున్నాడు. పొందుకోండి, పొందుకోండి. ఈ రోజు నూతన అభిషేకం, నూతన శక్తి, నూతన అభిషేకంతో దేవుడు ఈ రోజు నేను నింపుతున్నాడు. పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యములు జరిగించిన అభిషేకం కుమరించిన ఆనాడు ఆత్మ సంఘములో కుమరించిన అభిషేకం ఈ రోజు ఈ సంఘము మీద కుమరించబడుగాక. పరిశుద్ధాత్మ దేవా రండినైనా, రండినైనా, రండినైనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నింపండి, నింపండి, నింపండి. అడుగుదాం అందరము, నన్ను నింపండి, నింపండి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. శక్తి కుమారించు పరిశుద్ధాత్ముడా, శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా మేము ఎరుగుదుము. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా మేము ఎరుగుదుము. పరిశుద్ధాత్ముడా, శక్తి కుమారించు. గట్టిగా చప్పట్లు కొడుతూ పాడదాం. పరిశుద్ధాత్ముడా మా మధ్యలోనికి దిగండి. ఈరోజు ప్రతి ఒక్కరు మీరు కుమరించండి. జరిగినట్లు మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో ఆదిలో జరిగిన విధముగా శక్తిని ఆదిలో జరిగిన విధముగా శక్తిని ఆమేన్. గ్లోరీ. పరిశుద్ధాత్ముడా, శక్తి కుమారించు. పరిశుద్ధాత్ముడా, శక్తి కుమారించు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రాలు చెప్తాం. దేవా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. ఈ రోజు సమయంతో అందరికీ మాట్లాడుకునే స్తోత్రాలు. సంఘము సత్యమునకు స్తంభము ఆధారమైనదని శ్రమిస్తున్నారు. జీవము గల సంఘముగా తండ్రి మీరు ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు. దేవా ప్రతి ఒక్కరు మీ అధికారాన్ని అప్పగించుకొని జీవించుదురు గాక. ప్రతి ఒక్కరు పరిశుద్ధముగా జీవించుదురు గాక. ప్రతి ఒక్కరు ఐక్యత కలిగి ముందుకు సాగుదురు గాక. ప్రతి ఒక్కరు రాకడ కొరకు సిద్ధపడుదురు గాక. ప్రతి ఒక్కరు మీ యొక్క తండ్రి గొప్ప ఆజ్ఞను దేవా నెరవేర్చుదురు గాక. సువార్తను ప్రకటించుదురు గాక. అనేక నూతనాత్మని మందిరానికి నడిపించుదురు గాక. దేవా మీ పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరు నడిపించబడదురు గాక. ఈ సంఘము నడిపించబడును గాక. గొప్ప ఉజ్జీవము లేచును గాక. గొప్ప కార్యములు జరుగును గాక. అద్భుత
యందు విశాలపరచబడునుగాక, విస్తరించునుగాక. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నుండి అనేక ప్రాంతాలు, దేశాల నుండి ఈ స్థలంలోని వచ్చునుగాక. ఈ స్థలంలో నుండి అనేక దేశాలకు పరిచర్య ఇంకా వ్యాపించునుగాక. అనేక సేవకులు, సువార్థికులు లేపబడుదురుగాక. గొప్ప కార్యములు జరిగించమని వేడుకుంటున్నాము. ఆ విధంగా జరిగిస్తున్నందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక తీర్మానం తీసుకుందాం. కలిసి నాతో ఈ తీర్మానం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మదేవ, నాలోకి వచ్చినందుకు, నన్ను బలపరిచినందుకు నీకు వందనాలు. యేసయ్యా, నీ ప్రేమతో నా హృదయాన్ని, నా జీవితాన్ని నింపినందుకు నీకు వందనాలు. యేసయ్యా, నాతో మాట్లాడి నా బలహీనతను నీ సన్నిధిలో తీసివేసినందుకు నీకు వందనాలు. యేసు నా జీవితానికి ప్రభువని, యేసు నా జీవితానికి అధిపతిని, సంఘమునకు యేసు శిరస్సు అని, నేను క్రీస్తు శరీరములో ఒక అవయవం అని నాకు గుర్తు చేసి నా బాధ్యతను గుర్తు చేసినందుకు నీకు వందనాలు. ఈ రోజు నుండి యేసయ్య కొరకు జీవిస్తాను. యేసు ప్రభు అని ప్రకటిస్తాను. యేసయ్య, నీ రక్తములో నా పాపాలను కడిగినందుకు నీకు వందనాలు. అనేక సార్లు యేసయ్య, నీ పనిని నేను నిర్లక్ష్యం చేశాను, అనుమానించాను. యేసయ్య, నీకు దూరముగా జీవించాను. నేను పాపిని, నన్ను క్షమించు. యేసయ్య, నీ రక్తములో నాకు ఇచ్చిన పరిశుద్ధతకై నీకు వందనాలు. పరిశుద్ధముగా జీవిస్తాను. ఐక్యతను పరిశుద్ధాత్మ ద్వారా కాపాడుకుంటాను. యేసయ్య, నిత్యము ప్రార్థిస్తాను, నిత్యము ప్రకటిస్తాను. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తాను. పరిశుద్ధాత్ముడా, నీ అభిషేకముతో, నీ సహాయముతో అద్భుతాలు నా ఇంటిలో, నా కుటుంబములో, నేను ఉన్న స్థలములో ప్రతిరోజు యేసయ్య నామములో జరుగునుగాక. నేను వెళ్ళే నివసించే ప్రతి స్థలములో యేసు పునరుత్థానుడు, యేసు సజీవుడు, యేసు ప్రభువు అని ప్రకటిస్తాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి జీవమును, స్వస్థతను, సమాధానమును, ఆశీర్వాదమును, అభిషేకమును యేసు నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.